గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను తాతమ్మల కాలం నాటి టైం పాస్ చల్లండ్లు అయితే తయారు చేస్తున్నాను అనమాట. మనం మింగడి తిప్పినప్పుడు ఆ కింద మజ్జిగ వస్తుంది కదా, దాన్ని వేస్ట్ చేయకండి, దాంతో చేసుకుంటారనమాట. చాలా బాగుంటాయి. ఇది ప్రాసెస్ అయితే తక్కువే, కానీ మనకు ఇవి ఇలా ఉండలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎవరైనా పిల్లలు ఉంటే కనుక మనం చిన్న చిన్నగా ఒకే సైజులో అన్ని పిండి కట్ చేసి ఇస్తే వాళ్ళు నీట్గా రౌండ్గా పామేస్తారనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. యంగ్స్టర్స్ ఆల్సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని అందులో మనం పోపుకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పాపడ్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అవి యూస్ చేసేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మాడిపోతాయి కదా. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను ఒక 10 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఒక 1/2 స్పూను ఆవాలు, చిన్నదాంతో వేస్తున్నాను కాబట్టి 2 వేసాను. మీరు బిగ్ స్పూన్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకొని సరిపోతుంది. 1/2 స్పూను జీలకర్ర, అంటే బిగ్ స్పూన్ అయితే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఎండుమిరపకాయలు వేగిపోయాయి, మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. చేతితో కూడా నలుపుకోవచ్చు, కానీ కొంచెం ఎండుమిరపకాయలు అవి అక్కడక్కడ తొక్కలు ఉంటాయి అన్నమాట. ఇలా మిక్సీ చేసేసుకుంటే, అంటే బాగా ఫైన్ గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం లైట్గా ఇచ్చేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా, పోపులు అన్నవి అలా వేయించేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. ఇందులో నేను ఒక 2.5 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్, మినపప్పు, జీలకర్ర అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అట్లా అన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మన గ్రైండ్ చేసుకున్నాం కదా మిరపకాయలు అండ్ కరివేపాకు, ఈ పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా కొంచెం ఇలా నూనెలో కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మజ్జిగ, నేను వెన్నపూస చేసిన తర్వాత వచ్చిన చిక్కటి మజ్జిగ అన్నమాట. చాలా కారం ఇందులో ఉండిపోతుంది కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేసుకొని మిగతా మజ్జిగ కూడా పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ని మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 2 స్పూన్స్, అంటే గట్టిగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి వెన్నపూస వేస్తున్నాను. ఇంట్లో తయారు చేసిన వెన్న వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుందాం అనమాట. ఏమైనా ఉప్పు అది పడితే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండి వేసినా కూడా సరిపోయేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెంగా కలుపుకుంటా బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో జంతికల పిండి అవన్నీ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఒక గుప్పుడు పడుతుంది.
పిండి అన్నది కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇంతకన్నా లూజ్ ఉండకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి ముద్ద అన్నది ఈ విధంగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా తక్కువైంది అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్స్ వాటర్లో మనకి ఎంత కంటే అంత సాల్ట్ వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఒక పుల్లగా కారంగా. ఇప్పుడు కొంచెం తీసుకొని ఈ విధంగా పాములాగా చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోండి మ్యాక్సిమం. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా నున్నగా చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా నున్నగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. పిండి ఆరకోకుండా ఉండాలి. కొంచెం తీసుకొని మిగతాది కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత అలా మనకి ఎన్ని కంటే అన్ని ఒకేసారి కట్ చేసేసుకొని ఒక 20-30 ఇలా కనుక నున్నగా చేసేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. ఇగోండి నేనైతే చేసేసుకున్నాను అనమాట. ఇన్ని అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. మూకిడి అన్నది ఇలాగే కొంచెం తెల్లిగా ఉండాలన్నమాట, లోతు తక్కువగా ఉండాలి. ఐరన్ మూకిళ్ళు అయితే ఇంకా సేఫ్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటి మనం దేవుడికి వేసుకుంటాం కదా, అలాగే వేసుకుందాం. వేసుకొని వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం లోలో పెట్టేసుకొని అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి సన్న సెక మీద అయితేనే బాగా లోపల కూడా ఏగుతాయి అన్నమాట. ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి కదా, అదంతా చప్పిడి అనమాట. దాని చప్పిడి అంటారు. అది చప్పిడి అణిగిపోయేదాకా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అన్ని సైడ్లో కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి చప్పుడు కూడా అణిగిపోయిందనమాట. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఈ కలర్లో వచ్చినవి మాడిపోయాయి అనుకోకండి, ఇవి మాడిపోలేదన్నమాట. మనము మజ్జిగతో చేసాం కాబట్టి ఈ విధంగా కలర్ వస్తాయి. కొంచెం ఇలా కలర్ వచ్చిందంటే చక్కగా లోపల కూడా బాగా ఏగినట్టు అనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా తాతమ్మల కాలం నాటి టైంపాస్ చల్లుండలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అనమాట. మంచి టేస్ట్గా పుల్లగా కొంచెం కారంగా సూపర్ టేస్ట్గా అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.